హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 8th క్లాస్ పిఎస్ టెక్స్ట్ బుక్ నుంచి ఫ్రిక్షన్ లెసన్ మీద అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. మా ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. ఇలా ఫిజికల్ సైన్స్ టాపిక్స్కి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడం అనేది ఏపీడిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అలాగే హై స్కూల్ లెవెల్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే మా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ లెసన్స్ మీద అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. మా కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం మేము. మీకు నచ్చినట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ఫ్రిక్షన్ గురించి మనం ప్రీవియస్ లెసన్ ఫోర్స్ అండ్ ప్రెజర్ లెసన్లో ఫ్రిక్షన్ గురించి మనం ఒక 2 విషయాలు తెలుసుకున్నాం. ఫ్రిక్షన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్, అది ఒక రకమైన ఫోర్స్కి సంబంధించింది. అలాగే ఫ్రిక్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అని తెలుసుకున్నాం మనము. అదేవిధంగా ఫ్రిక్షన్ గురించి మనం చూసినట్లయితే ఫ్రిక్షన్ అపోజెస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఫ్రిక్షన్ అనేది 2 వస్తువుల మధ్య ఉండే చలనాన్ని, అంటే మోషన్ని వ్యతిరేకిస్తుంది, అపోజ్ చేస్తుంది అనేది ఫ్రిక్షన్ డెఫినేషన్గా చెప్తాము. ఫ్రిక్షన్ అపోజెస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి ఒక టేబుల్ మీద ఒక బుక్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్ని మనం కొంత ఫోర్స్ని అప్లై చేసి పక్కకి నెట్టినట్లయితే కనుక ఆ టేబుల్ సర్ఫేస్కి ఆ బుక్ సర్ఫేస్కి మధ్య ఉండేది ఫ్రిక్షన్ అనమాట. అంటే బుక్కుని జరపడానికి మనం కొంత ఫోర్స్ని అప్లై చేసినట్లయితే ఆ బుక్ జరగకుండా కాన్స్టెంట్గా అలాగే ఉండేలాగా బుక్ మీద కొంత ఫోర్స్ని అప్లై చేయడం జరుగుతుంది. టేబుల్ బుక్ మీద అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్గా చెప్తాము. అట్లాగే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే వాకింగ్ ఆన్ ద ఫ్లోర్, మనం నడవడం అనమాట. అంటే మన ఫుట్ ఫ్లోర్ మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. అలాగే ఫ్లోర్ అనేది మన ఫుట్ మీద కూడా ఫోర్స్ని అప్లై చేస్తుంది. అలా ఫుట్ మీద అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్గా చెప్తాము. ఇక్కడ 2 పాయింట్స్ గమనించండి. ఏంటంటే ఇఫ్ యూ అప్లై ద ఫోర్స్ అలాంగ్ ద లెఫ్ట్, ఫ్రిక్షన్ యాక్ట్స్ అలాంగ్ ద రైట్ అని ఇవ్వడం జరిగింది. ఫోర్స్ కనుక మనం లెఫ్ట్ సైడ్లో అప్లై చేసినట్లయితే లెఫ్ట్ డైరెక్షన్లో, ఫ్రిక్షన్ యాక్ట్స్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్. సో అప్లైడ్ ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్సు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అంటే రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి ఇక్కడ. అలాగే ఇఫ్ యూ అప్లై ద ఫోర్స్ అలాంగ్ ద రైట్, ద ఫ్రిక్షన్ యాక్ట్స్ అలాంగ్ ద లెఫ్ట్ డైరెక్షన్. అంటే ఫోర్స్ కనుక రైట్లో అప్లై చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ లెఫ్ట్లో నుంచి ఉంటుంది. అలా కాకుండా ఫోర్స్ లెఫ్ట్ సైడ్ అప్లై చేసినట్టయితే కనుక ఫ్రిక్షనల్ ఫోర్సెస్ రైట్ సైడ్ ఉంటుంది. అంటే మనం రెండు సిచ్యువేషన్స్లో కూడా ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్స్. అంటే అప్లైడ్ ఫోర్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎల్లప్పుడూ కూడా ఆపోజిట్ డైరెక్షన్, రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి. అంటే వ్యతిరేకిస్తుంది అనే మీనింగ్లో కూడా మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అసలు వాట్ ఈజ్ స్ప్రింగ్ బ్యాలెన్స్? మీ అందరికీ కూడా స్ప్రింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. అయితే స్ప్రింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి మనం దేన్ని మెజర్ చేస్తాము అంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసే అప్లైడ్ ఫోర్స్ని మెజర్ చేయడానికి స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఉపయోగిస్తాము.
అలాగే స్ప్రింగ్ బ్యాలెన్స్ని తయారు చేయడానికి కాయిల్డ్ స్ప్రింగ్ అంటే చుట్టబడిన స్ప్రింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఇక్కడ రీడింగ్స్ ఉన్నాయి కదమ్మా, దీన్ని మనం గ్రాడ్యుయేటెడ్ స్కేల్ అంటాం. ఈ గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద ఒక పాయింటర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేలాగా అరేంజ్ చేస్తారు. ఈ హుక్కి మనం ఆబ్జెక్ట్ని హ్యాంగ్ చేసినట్లయితే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేశారనేది ఈ పాయింటర్ ఈ గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద ఒక చోట ఎక్కడో ఆగుతుంది. అదే దట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ద రీడింగ్ వాల్యూ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. ఆ వాల్యూనే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్గా తీసుకుంటాం. మెయిన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి మనం దేన్ని మెజర్ చేస్తాము, దేన్ని మెజర్ చేస్తామంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. 2 బాయ్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక బ్యాటరీ ఉంది, అలాగే ఒక ప్లాంక్, ఒక టేబుల్. చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ బ్యాటరీని వేయడం జరిగింది. ఆ బ్యాటరీ ఎంత దూరం వెళ్ళింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండో సిచ్యువేషన్లో ఏం చేశారంటే అదే బోర్డు మీద అదే టేబుల్ మీద ఒక లేయర్ ఆఫ్ శాండ్ని వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంక్ మీద నుంచి వాళ్ళు ఆ బ్యాటరీని వేయడం, ఆ బ్యాటరీ ఎంత దూరం వెళ్ళింది అనేది గమనించారు. మొదటి సందర్భంలో బ్యాటరీ ఎక్కువ దూరం వెళ్ళింది, రెండవ సందర్భంలో బ్యాటరీ తక్కువ దూరం వెళ్ళింది. వాట్ ఈజ్ ద రీజన్? ఇక్కడ మనం శాండ్ని లేయర్గా వేయడం వల్ల ఇక్కడ సర్ఫేసెస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇక్కడ టేబుల్ సర్ఫేస్, ఇక్కడేమో శాండ్ లేయర్ ఉంది. సో ఇక్కడ ఫోర్స్ అనేది అంటే బ్యాటరీ మీద వర్క్ చేసే ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ బ్యాటరీ తక్కువ దూరం వెళ్ళింది అనేది మనం నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫోర్స్ ఎక్కువ అవడం అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనమాట ఎక్కువైనాయి అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి ఎప్పుడూ కూడా మూవింగ్ ఆబ్జెక్ట్ మీదే వర్క్ చేస్తూ ఉంటాయి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, అప్లైడ్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఈజ్ caused by the irregularities on the two surfaces in contact అనమాట. ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే అసమరీతులు. అంటే ఈ ఫ్రిక్షన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే రెండు సర్ఫేసెస్ మధ్య ఉండే ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ కనుక ఇది సాఫ్ట్గా ఉందనుకోండి సర్ఫేస్ కనుక, అంటే టేబుల్ సర్ఫేస్ సాఫ్ట్గా ఉందనుకోండి, ఈ బ్యాటరీ అనేది ఎక్కువ దూరం వెళ్ళను. ఈ టేబుల్ సర్ఫేస్ సాఫ్ట్గా లేదు అంటే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇక్కడ, అంటే రఫ్నెస్ ఉందన్నమాట. సో రఫ్నెస్ ఎప్పుడైతే ఉందో బ్యాటరీ అనేది సెకండ్ కండిషన్లో శాండ్ లేయర్ని యూజ్ చేసినప్పుడు తక్కువ దూరం ట్రావెల్ చేయడం అనేది మనం గమనించామన్నమాట ఇక్కడ. సో ఇర్రెగ్యులారిటీస్ కనుక ఎక్కువైనాయి అనుకోండి, అంటే ఇర్రెగ్యులారిటీస్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది స్లో అవ్వడం కానీ, డిక్రీజ్ అవ్వడం కానీ, లేదా రెస్ట్లోకి రావడం అనేది కానీ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈవెన్ దో సర్ఫేస్ విత్ అపియర్ వెరీ స్మూత్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ ఆన్ దెమ్. సర్ఫేస్ కనుక సాఫ్ట్గా ఉందనుకోండి, అక్కడ మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్లయితే కనుక అక్కడ ఆబ్జెక్ట్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఏమి లేనట్టు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ తక్కువగా ఉన్నాయని అర్థం. ఒకవేళ ఈ రెండు సర్ఫేసెస్కి మధ్య ఇర్రెగ్యులారిటీస్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎత్తుపల్లాలు కానీ, సర్ఫేస్ రఫ్నెస్ కానీ, గరుకుతలం కానీ ఉన్నట్టయితే అక్కడ ఫోర్సెస్ అనేవి ఆబ్జెక్ట్ మీద ఎక్కువగా పనిచేయడం, అంటే ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం అనమాట. సో ద సర్ఫేస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ ఇఫ్ ఏ రఫ్ సర్ఫేస్ ఇన్వాల్వ్డ్. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రఫ్ సర్ఫేసెస్ కనుక ఉన్నట్టయితే కనుక అక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఆ ఫ్రిక్షన్ అనేది కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం, స్లో అవ్వడం లేదా ఆగిపోవడం అనేది జరుగుతుంది అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి చూద్దాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి ఒక బాక్స్ లాంటి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుందాం. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ ఎట్ ద ఇన్స్టెంట్ అండ్ ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఈ బాక్స్ లాంటి ఐటమ్ ఉంది కదమ్మా, ఇది ఏ పొజిషన్లో ఉంది? రెస్ట్లో ఉంది. ఈ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని అతను మూవ్ చేయడం అంటే మోషన్లోకి తీసుకురావాలంటే ఏం చేస్తున్నాడు? దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. అలా ఫోర్స్ అప్లై చేసి రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మోషన్లోకి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేసే ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ అంటే ఏంటంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్టు మోషన్లోకి రావడం అంటే కదలడం ప్రారంభించినప్పుడు ఆ తక్షణ ఘర్షణను అధిగమించడానికి అప్పుడు ఉండే ఫ్రిక్షన్ని దాన్ని దాటాలి అనమాట. అధిగమించడానికి అవసరమైన ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పవచ్చు అనమాట. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ ఎట్ ద ఇన్స్టెంట్ an object starts moving from rest rest is a measure of the static friction. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎందులో ఉంది? మోషన్లో ఉంది. సో మోషన్ అంటే కదులుతూ ఉందన్నమాట ఆ బాక్స్. సో కదులుతూ ఉన్నదాన్ని ఇంకా మనం కదపడం ఈజీ అనమాట. సో అక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంట. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ ద సేమ్ స్పీడ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. ఆ వస్తువు కదులుతూ ఉన్నప్పుడు అంటే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు సేమ్ అదే స్పీడ్ తోటి అది మూవ్ అయ్యేలా చేయటకు అంటే మూవ్ అయ్యేలాగా ఉండడం కోసం అక్కడ రిక్వైర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో ఈ స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉండాలి. ఆ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం మోషన్లోకి తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉండే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేయడానికి ఆ రిక్వైర్డ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. ఇక రెండు స్లైడింగ్ ఫ్రిక్షను. ఆల్రెడీ ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అంటే కదులుతూ ఉంది. అప్పుడు అదే స్పీడ్ తోటి అంటే అదే సేమ్ స్పీడ్ తోటి ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండడానికి అంటే కదులుతూ ఉండడానికి మనం ఇచ్చే అప్లైడ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో ఈ స్టాటిక్ ఫ్రిక్షను, స్లైడింగ్ ఫ్రిక్షను రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ అలాగే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్లైట్లీ స్మాలెస్ట్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఎందుకు మీకు కారణం తెలుసు కదా. రెస్ట్లో ఉన్నదాన్ని కదపడానికి మనకి ఎక్కువ ఫోర్స్ కావాలి. అదే మూమెంట్లో ఉన్నదానికి ఇక మనం మూవ్ చేయడానికి అంత ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు, కొంచెం లైట్ ఫోర్స్ ఇస్తాం. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే అమ్మా ఇక్కడ ఫ్రిక్షన్ నెససరీయా, ఫ్రిక్షన్ అనేది అవసరమా మనకి? సో ఫ్రిక్షన్ అనేది యాజ్ యూజువల్ మనకి అవసరం అనే చెప్పచ్చు. మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి, ఆ గాజు గ్లాసుని కానీ లేదా మట్టి కుండ, ఈ రెండిట్లో దేన్ని పట్టుకోవడం మనకి సులువుగా ఉంటుంది, దేన్ని హ్యాండిల్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది అంటే జనరల్గా ఏం చెప్తాం? మట్టి కుండను పట్టుకోవడమే ఈజీ అని చెప్తాం.
గాజు అనే గ్లాస్తో చేసిన గాజు ఎలా ఉంటుంది, దాని సర్ఫేస్ సాఫ్ట్గా ఉండడం, అంటే అక్కడ ఫ్రిక్షన్ ఉండదు అనమాట. సో అది జారు. ఇంకా ఇంకా ఎప్పుడు ఏ కండిషన్లో హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది, ఆ గ్లాస్ మీద కనుక ఏదైనా ఆయిల్ డ్రాప్లెట్స్ కానీ ఏదైనా పడ్డప్పుడు మనం అది పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మొత్తం అది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. అంటే అక్కడ ఇంకా అసలు ఫ్రిక్షన్ అనేది ఉండదు అనమాట. సో వెంటనే అది మన చేతి నుంచి జారిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మన మార్బుల్ ఫ్లోర్ తీసుకుందాం. మార్బుల్ ఫ్లోరు మీద నడిచేటప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? నార్మల్ ఫ్లోరు అంటే గచ్చు మీద నడిచేటప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఎక్కువగా మనం మార్బుల్ ఫ్లోరు, టైల్స్ ఫ్లోర్ మీద నడిచేటప్పుడు స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దేర్ ఈజ్ లెస్ ఫ్రిక్షన్. అంటే మార్బుల్ ఫ్లోర్ మీద ఫ్రిక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎవరితో కంపేర్ చేసినప్పుడు. నార్మల్ ఫ్లోర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో గమ్ముని స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే బురద దారి అంటే మట్టి నేల అనమాట. వర్షం వచ్చి తగ్గిన తర్వాత మట్టి నేల మీద నడిచేటప్పుడు మనం ఎలా ఉంటుంది, అది స్కిడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంకా అసలు అక్కడ ఎటువంటి ఫోర్సెస్ మనకి అప్లై అవ్వవు అనమాట. అంటే ఆ బురద నేల ఎటువంటి ఫోర్సెస్ని కూడా మన ఫుట్ మీద ఎక్సెప్ట్ చేయలేదు. సో ఎక్సెప్ట్ చేయదు కాబట్టి అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి ఉండవు. సో వెంటనే మనం స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫ్రిక్షన్ వల్ల యూజెస్ ఏంటి అని చూసినప్పుడు మనం ఫ్లోర్ మీద నడవడం, మనం నడిచేటప్పుడు పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ అలాగే మనం పెన్ తోటి పేపర్ మీద రాయడం, చాక్ పీస్ తోటి బోర్డు మీద రాయడం, ఇవన్నీ కూడా యూ కుడ్ నాట్ రైట్ విత్ ఏ పెన్ ఆర్ పెన్సిల్ ఇఫ్ దేర్ వర్ నో ఫ్రిక్షన్ లేకపోతే మీరు రాయలేరు. అలాగే వెన్ యువర్ టీచర్ ఈజ్ రైటింగ్ విత్ ఏ చాక్ ఆన్ ద బ్లాక్ బోర్డు, టీచరు చాక్ పీస్తో బ్లాక్ బోర్డ్ మీద రాసేటప్పుడు కానీ ఎంత కూడా ఏంటంటే అక్కడ రఫ్ సర్ఫేస్ ఉన్నట్టయితే కనుక మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అందరికీ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే మనం ఒక గోడలో ఒక మేకును కొట్టాలి అన్నప్పుడు కూడా మనకి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమవుతుంది, అసలు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక మూవ్ అయింది అనుకోండి, అక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది లేకపోతే అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు స్కేటింగ్ సర్ఫేస్ తీసుకుందాం. ఆ స్కేటింగ్ సర్ఫేస్ మీద అసలు ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఆ పిల్లలు ఆ వీల్స్ తోటి ఆ స్కేటింగ్ ఫ్లోర్ మీద అలా స్కేట్ చేస్తూనే ఉంటారు ఎంతసేపు అయినా సరే. అంటే ఫ్రిక్షన్ లేకపోతే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్రిక్షన్ వల్ల ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి టైర్స్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, ఫ్రిక్షన్ వల్ల కొత్తగా న్యూలీ టైర్స్ అనుకోండి, వాటి మీద స్పోక్స్ వంటి గాడులు వంటి నిర్మాణాలు ఉంటాయి. అది వాడేసిన టైర్ అనుకోండి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సాఫ్ట్గా అయిపోతే అక్కడ దేర్ ఈజ్ నో ఫ్రిక్షన్ అనమాట. మొత్తం టైర్ అంతా కూడా స్మూత్గా అయిపోతుంది. అక్కడ మనం ఫ్రిక్షన్ లేదని చెప్తాం అనమాట. ఇప్పుడు ఇంకా అసలు స్పోర్ట్స్ మెన్ షూస్కి ఎందుకు స్పోక్స్ ఉండాలి అంటే ముళ్ళు వంటి నిర్మాణాలు ఎందుకు ఉండాలి స్పోర్ట్స్ మెన్ షూస్కి, ఎందుకు ఉండాలి అనేది మీరు ఆలోచించండి స్టూడెంట్స్. లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు. అలాగే ఇంకా ఫ్రిక్షన్ ఇంకా ఏం చేస్తుంది, ఫ్రిక్షన్ కెన్ క్రియేట్ హీట్ అనమాట. దాని అంటే ఫ్రిక్షన్ అనేది హీట్ని జనరేట్ చేయగలుగుతుంది. ఎలాగా చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్, మన 2 అరచేతులు తీసుకొని వాటిని బాగా రబ్ చేసామనుకోండి, ఆ 2 అరచేతులు కూడా వేడిగా మారిపోతాయి అన్నమాట. అంటే అంటే అక్కడ ఏం జనరేట్ అయినట్టు, హీట్ జనరేట్ అయినట్టు. ఇదే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని మ్యాచ్ బాక్స్ అనమాట. మనం అగ్గిపుల్లను తీసుకొని ఆ బాక్స్ సర్ఫేస్ మీద మనం ఇలా బాక్స్ సర్ఫేస్ మీద దాన్ని రబ్ చేసామనుకోండి, అక్కడ మనకి హీట్ అనేది రావడం, వెంటనే అక్కడ మంట రావడం, ఫ్లేమ్ రావడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా మనం ఏం యూజ్ చేసాము, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ని యూజ్ చేయడం అనేది యూజ్ చేసాం అనమాట. ఫ్రిక్షన్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ హీట్.
సో అంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రిక్షన్. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం రాస్తే సరిపోతుందనమాట. నెక్స్ట్ అలాగే ఫ్రిక్షన్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ హీట్ జనరేట్ అవ్వడము, అలాగే హీట్ ఇదే కనుక మిషన్స్లో జరిగిందనుకోండి, హీట్ జనరేట్ అవ్వడం, అక్కడ సౌండ్ రావడం. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతుంది, అక్కడ పార్ట్స్ మధ్య సౌండ్ రావడం, అలాగే లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అవడం, ఇలాంటివన్నీ కూడా ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీ షల్ డిస్కస్ ద వేస్ ఆఫ్ మినిమైజింగ్ ఫ్రిక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్. అంటే ఇప్పుడు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది, మిషన్స్లో సౌండ్స్ రావడం, మిషన్స్ డ్యామేజ్ అవ్వడం, లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రిక్షన్ కనుక ఎక్కువైపోతే మనకి ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర యూజ్ చేసే గేట్స్, వీధి గేట్స్ ఉంటాయి కదమ్మా, ప్రహరీ గోడలకు ఉండే గేట్స్, అవి ఫ్రిక్షన్ కనుక ఎక్కువైపోయింది అనుకోండి, కిరికిరిమని చప్పుడు రావడం, ఒక్కొక్కసారి గేట్లు పట్టేసినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని అదే కనుక పెద్ద పెద్ద మిషన్స్లో జరిగితే మనకు అక్కడ ఎనర్జీ వేస్ట్ అవ్వడం, మనీ వేస్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని మినిమైజ్ చేయడానికి కానీ, అంటే తగ్గించడానికి కానీ, అసలు లేకుండా చేయడానికి కానీ మనం ఎలాంటివి యాక్షన్స్ తీసుకోవాలనేది నెక్స్ట్ టాపిక్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంక్రీజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.